ఇందు మూలంగా యావత్ గ్రామ ప్రజానికానికి తెలియజేయింది ఏమనగా మన ఊరిలో ఈసారి జరగబోయే జాతర 16 ఏళ్ళకోసారి వస్తుంది కనుక గతంలో జరిగిన అరాచకం మళ్ళీ జరగకూడదని మన గ్రామ ప్రెసిడెంట్ గారు ఆజ్ఞ ప్రకారం ఊరిలో ప్రతి మగాడు తప్పనిసరిగా మెడలో నల్లని తాడు కట్టుకోవాల్సిందిగా నిర్ణయించబడిందా. విన్నారు కదండి, మా రుద్రారంలో జాతర అన్న వాటి కట్టుబాట్లన్నా అందరూ కట్టుబడి ఉండాల్సిందేనండి. ఇంతకీ నా పేరు చెప్పడం మర్చిపోయాను. రే రాఘవా, అదేనండి మన పేరు. వర్షం పడేలా ఉందిరా, పొలానికి గండి కొడదాం పదా. వస్తాను. ఆకాశవాణి నిరంతర ప్రసార స్రవంతి. ఈ ట్రైన్ అంతా కాని రాలేదు, ఎక్కడికి వెళ్ళావేటి? పెళ్లి చూపులకి వెళ్ళానురా. పిల్ల మాత్రం గూడ్స్ బండిలో దిట్టంగా ఉంది, కానీ సిక్కొచ్చి పడింది మాయా. ఏంటో అసలు ఆ పిల్లకి నేను నచ్చలేదండి మాయా. అదృష్ట మంత్రాలు ఏదో కూడా. ఈ ఊరోళ్ళకి ఏది ఎక్కడ తెలియదు కానీ ఆ గూడ్స్ బండి నచ్చలేదట. నాకేదో బైక్ ఉంది, నేను వెళ్ళిపోతున్నా. రాఘవకి నాకు 7 లగ్గమయ్యేలా చూడు స్వామి. ఎంతసేపు సీత, నీకోసం చాలాసేపటి నుంచి వెయిటింగ్ చేస్తున్నా తెలుసా? ఓ అబ్బాయి, ఈ ఊరిని ఊరి జనాల్ని దాటుకొని రావాలంటే ఆలస్యమే అవుతుంది. ఇంతకీ ఆ సామిని ఏటి కోరుకున్నావు? ఆయన మా మావయ్య నన్ను ఇక్కడ చూశాడంటే అంతే, ఇంకా ఉన్నారో వెళ్ళిపోయారో చూడు. ఓ అబ్బాయి, నిన్నే. వెళ్ళిపోయాడు. సర్లే కానీ జాతరలో నా కోసం ఏం కొన్నావు? నీలో నాకు ఇష్టమైంది నీ జడేగా సీత, అందుకే ఇది తెచ్చా. బాగుందబ్బాయి. మరోసారి నన్ను చూడాలనిపించినప్పుడు ఇది ఎట్టుకు రాయే సీత. అయ్యాలా ఏ పొద్దైనా ఇక్కడనే ఎదురు చూస్తూ ఉంటా. చెప్పాలంటే అచ్చరం మొక్కరాదు నాకు. ఆ అమ్మి బడి పంతులమ్మ అయినా నన్ను ఇష్టపడిందంటే తనది నిజమైన ప్రేమ. అట్లాంటి ప్రేమ నాకు దూరం అయిందంటే తెచ్చుకోలేకపోతున్నాను. సీత, రే మాయా, రే రే రాఘవా, చేతను చంపేశారా. రే నువ్వు స్పృహ కోల్పోయి నాటికి 3 మాసాలు రా. చెప్పాలంటే అక్కడ అంత అయిపోయిందిరా, చూడ్డానికి కూడా ఏం లేదురా. ఊళ్ళో కుక్కలు గోలు ఎక్కువైపోతుందిరా. వాటిని చంపేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. ఏట్రో నువ్వు మిర్రమని చూస్తే ఎవరో భయపడేవాళ్ళు లేరు ఇక్కడ. మనం ఏం చెయ్యితే ఏటైతే తెలుసుగా. అసలే ప్రెసిడెంట్ గారి దగ్గర మనం
గుర్తెగితే మంచిది. కుక మన తాను ఇంకోటి ఉందిరా, అంత కోపం ఇంటికిరా. ఒగ్గేసారా కోమలోంచి లేచి వచ్చినాడు సాలే. నాకెందుకో ఆ సీతని ఈడే చంపిడు అనిపిస్తుందిరా. అయ్యా మినిస్ వస్తే ముద్దు పెట్టుకోవాలనిపించింది, వీడికి ఎలా చంపాలనిపించిందిరా. సీతండి గుర్తొచ్చిందిరా, పిల్ల భలే యాపిల్ పండ్లు ఉంటాయి కదరా, కొరకలేకపోయానురా. ఇంకొక్కసారి సీత గురించి తప్పుగా కూసావో సంబరాల్లో మేకప్ పొట్టేళ్ళు తలలు తగినట్టు తగ్గుతాయి. సీత గురించి తప్పుగా మాట్లాడితేనే తట్టుకోలేకపోతున్నాను. అస్సొంటిది సీతను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎవరు చంపాలనుకున్నారు, నేను ఎవరిని అడగాలి, నేనేటి చేసేది? ఏంట్రా ఇప్పుడు? అది కత్తిలా ఉంది, అందుకే దాన్ని అడుగుల్లా తప్ప. మరో తూరు ఊర్లో కనపడినావు, అదే నీ ఆఖరి రోజు. ఓ యారా, ఇంకో తూరు ఊర్లో కనపడితే చంపేస్తా అన్నావుగా, రా చూసుకుందాం. నువ్వు మగాడువో నేను మగాడును ఎరా. అనయ్య మనకి ఎందుకురా బాబు, వీడు తాగేసి ఉన్నారా. ఓ అబ్బాయి, నేను చనిపోయాను అనుకున్నావా? నీళ్ళు ఎప్పుడు బ్రతికే ఉంటావు. పద వెళ్ళు. రాగనేటి వచ్చాడా? ఏమో తగలేదురా. ఎక్కడికి వెళ్ళిపోయావురా? రాఘవా! సీత సాగు కారణం ఎవరో తెలియాలంటే ఒక్కడున్నాడు, ఆన్ని పట్టుకుంటే అన్ని నిజాలు బయటకు వస్తాయి. అదే మా రాఘవేటి వచ్చాడా? నాకు తెలియదయ్యా, నాకు కనపడలేదురా. నాకు కావాల్సినోడు ఇక్కడ ఎక్కడో ఉంటాడు, గట్టిగా ఎదిగితే దొరికేస్తాడు. ఆడు దొరికితే కానీ ఈ కథకి దారి కనపడదు. ఆడితో వస్తున్నాడు. నాకేదో కొడుతుందిరా, వేగి పోదాం పదరా. అరే రాఘవా, ఏట్రా ఇది? ఈ ఊర్లో సీత ఎక్కువ మాట్లాడేది నీతోటేరా. ఇప్పుడు చెప్పు, సీతను ఎవరు చంపారు,
ఎందుకు చంపారా? ఇవన్నీ నాకేడు తెలుసురా. మా తమ్ముడు కనపడక నేను ఎడుతుంటే మధ్యలో నటీయకురా. ఈ ఊర్లో సీత సావుకు కారణమైన ఏ ఒక్కడిని ఒగ్గేదేలా. ఏంట్లేదురా. ఆ అమ్మా, ఆ ఆవు, ఊళ్ళో ఏదో జరుగుతుందని నాకు అనుమానంగా ఉంది. కొత్త కొత్త మనుషులు, ఎంత సాగు, నాకెందుకు ఇదంతా కావాలని చెప్పినారనిపిస్తుంది. దీనికి రాఘవ బలవుడు కదా. రాఘవ, ఏంటి ఇక్కడ తొంగున్నావు? లేదురా. ఏంట్రా రాఘవ ఇదంతా? ఎందుకు ఈ తాగిడంతా? చెప్పేది నీకు అర్థం కావట్లేదరా? తప్పయా? నీ ప్రేమ ఎంత గొప్పదో ఇలా తాగి తొంగోవడం కాదురా. దీనికి కారణమైన వాళ్ళు కనిపెట్టు. లేగా రే రాఘవా, రే నువ్వు అంత మగోడివైతే సీత సావుకి కారణమైనోడు కనిపెట్టరా చూద్దాం. రే రాఘవా, వినిపిస్తుందా రాఘవా? ఇప్పటికే అమ్మాయి శవం చాడే లేదురా. దీని గురించి ఆలోచించు. నీలో నాకు ఇష్టమైంది నీ జడేగా సీత. బాగుందబ్బాయి. నన్ను చూడాలనిపిస్తున్నప్పుడు ఇది ఎట్టు రాయే సీత. ఒకసారి నేను చెప్పేదేను రా రాఘవా. రాఘవా, చెప్పేది చెవికెత్తున్నాయా? మనకి ఎన్ని అవసరమా? రే రాఘవా, రాఘవా, ఇవన్నీ నీ వల్ల అవుతుందా? ఇంకో తల తెక్కకుండా ఆపగలవా? ఇంకోటి కాదురా, ఇదే ఇంకోటి. ఇవన్నీ చూస్తుంటే కాళ్ళు చేతిలోని తినేరా. చేతను చంపేశారా. అది కత్తిలో ఉంది, అందుకే దాన్ని అడుగులా. అయ్యా మినిస్తే ముద్దు పెట్టుకోవాలనిపించింది. తెగితే మంచిది. అసలు కదా ఇప్పుడే మొదలైందిరా. మా తమ్ముడు కనపడి నేను ఎడుతుంటే